వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు ఇంకొక సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఎవ్రీడే బేసిస్లో ఎక్కువ కలర్స్ ఉన్న గ్లిటర్స్ ఉన్న మేకప్ వేసుకోవాలంటే అంత ఇబ్బందిగా అనిపిస్తుంది. సో న్యాచురల్గా కనిపించే ఈ మేకప్ లుక్ మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను. ఈ డ్రెస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకా చాలా మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి. 499 రూపీస్ నుంచి సూపర్ క్వాలిటీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే స్కిన్ కేర్ తీసేసుకుందాం. నా హెల్త్ అయితే బాగాలేదండి. మీకు ఈ వీడియోలో చూస్తే అర్థమైపోతుంది. నా ఫేస్ అంతా చాలా వరకు డల్గా ఉంది. అంటే ఐస్ కానీ నోస్ దగ్గర చూసినట్టయితే క్లియర్గా అర్థమైపోతుంది. ఫస్ట్ అయితే నేను మాయిశ్చరైజింగ్ చేసేసుకుంటున్నాను. మన స్కిన్ ప్రెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మేకప్ వేసుకునేటప్పుడు స్కిన్ హెల్దీగా ఉండేలాగా చూసుకోండి. దానివల్ల ఏంటంటే మనం టాప్ కోట్ ఎక్కువ లేయర్స్ వేసుకోకుండా తక్కువ లేయర్స్తో చక్కగా మేకప్ చేసుకోవచ్చు. ఈ మేకప్ లుక్ ఏంటంటే ఎవ్రీడే బేసిస్లో ప్రతి ఒక్కరు క్యారీ చేయొచ్చండి. ఎలాంటి కలర్స్ ఉండో చాలా న్యాచురల్గా ఉంటుంది. సో వన్స్ మీ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత స్కిన్ టింట్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ జస్ట్ హెర్బ్స్ నుంచి. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువదండి. మీరు కావాలనుకుంటే బీబీ క్రీమ్ కానీ సీసీ క్రీమ్ కానీ యూజ్ చేయొచ్చు ఈ ప్లేస్లో. ఈ స్కిన్ టింట్ అయితే నాకు స్కిన్ కలర్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. నా షేడ్ వచ్చేసరికి 0. సో ఫస్ట్ షేడ్ అనమాట. చాలా బాగుంటుంది. మన ఇండియన్ స్కిన్కి సెట్ అయ్యే చాలా షేడ్స్ ఉంటాయి. కాకపోతే ఈ స్కిన్ టింట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది మనం ఫింగర్తోనే అప్లై చేసేసుకోవచ్చు. బ్యూటీ బ్లెండర్ కానీ లేదంటే బ్రష్ కానీ ఏమీ అవసరం లేదు. ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. మనకేంటంటే న్యాచురల్ స్కిన్ లాగా కనిపించడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం టాప్ కోటర్లో లేయర్స్ కానీ ఏమన్నా వేసినట్టు కాకోకుండా నీట్గా ఉండటానికి బాగా హెల్ప్ అవుతుంది. వన్స్ చూసారా, బ్లెండ్ చేసిన తర్వాత నా స్కిన్ ఎలా ఉందో అలానే కనిపిస్తుంది. ఇంకొంచెం బెటర్ వేలో కనిపించడానికి హెల్ప్ అయింది. ఇప్పుడు నేను లిప్స్టిక్ తీసుకుంటున్నానండి. పింక్ లిప్స్టిక్ కానీ రెడ్ లిప్స్టిక్ కానీ తీసుకోండి. నేను ఇక్కడ పింక్ లిప్స్టిక్ తీసుకుంటున్నాను పర్పుల్ నుంచి. ఈ లిప్స్టిక్ని బ్లష్ లాగా యూజ్ చేస్తున్నాను. ఈ టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి. సూపర్గా ఉంటుంది. న్యాచురల్గా మీరు నవ్వినప్పుడు మీ చీక్స్ కానీ నోస్ కానీ పింక్గా ఎలా అవుతాయో అలా కనిపిస్తాయి అన్నమాట. ఇది బ్లెండింగ్ చేసుకోవటం కూడా చాలా ఈజీ. బిగినర్స్ కూడా ఈజీగా బ్లెండ్ చేసేయచ్చు. ఇప్పుడు మనం అప్లై చేసింది మొత్తం సెట్ చేసుకుందాం. నేనైతే బనానా పౌడర్ యూజ్ చేస్తున్నానండి. మీరు బనానా పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే కాంపాక్ట్ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ బనానా పౌడర్ వచ్చేసరికి పర్పుల్ నుంచి చాలా బాగుంటుంది. నా స్కిన్ కలర్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నేనైతే ప్యాన్ కూడా హిట్ చేసేసాను. అంత యూజ్ చేశాను, మీకు అర్థమవుతుంది కదా. సో క్లియర్గా అప్లై చేసేసుకోండి. ఇదేంటంటే మనకి ఎక్కువ లేయర్ లాగా కాకోకుండా మనం అప్లై చేసింది సెట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో నేను ఎక్కువ లేయర్స్ ఏం అప్లై చేసుకోకుండా దీన్నే క్లీన్గా సెట్ చేసేసుకుంటున్నాను. ఇలా సెట్ చేసుకోవటం వల్ల మనకి స్వెట్ కూడా తక్కువ వస్తుందండి. ఎక్కువ స్వెట్ రాదు. అండ్ మీకు స్వెట్ కంట్రోల్ అవ్వటమే కాదు, ఎక్సెస్ ఆయిల్ కూడా కంట్రోల్ అయిపోతుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం స్కిన్ మీద అప్లై చేసుకున్న బ్లష్ చూపిస్తాను చూడండి. షేడ్ అనేది ఎంత క్లియర్గా కనిపిస్తుందో చాలా బాగుంటుంది. మీ స్కిన్ లిఫ్ట్ లాగా కనిపించడానికి, న్యాచురల్గా హెల్దీగా ఉన్నట్టు కనిపించడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ నేను ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటున్నాను. వెట్ అండ్ వైల్డ్ ఐబ్రో కిట్ యూజ్ చేస్తున్నానండి. ఈ ఐబ్రో కిట్ అయితే బిగినర్స్ కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. నేనైతే సూపర్ ట్రస్టబుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. 5 to 6 months అయినట్టుంది నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసి కూడా. సూపర్గా ఉంటుంది అండ్ ఈజీగా మనం ఐబ్రోస్ ఫిల్ చేసుకోవచ్చు. సో వన్స్ ఐబ్రోస్ ఫిల్ చేసేసాను. ఐబ్రోస్ ఫిల్ చేసినా ఒకసారి కోమ్ చేసేస్తాను, మొత్తం సెట్ అయిపోతుంది. సో దీనికే బ్రష్ ఇస్తారండి. ఈ బ్రష్ని ఒక సైడ్ కోమ్ చేసుకోవడానికి ఉంటుంది, ఒక సైడ్ ఏంటంటే మనం అప్లై చేసుకోవడానికి యాంగిల్ బ్రష్ ఉంటుంది. నెక్స్ట్ ఐ మేకప్ వెళ్ళిపోదాం. ఐ మేకప్ హెవీగా ఏముండదు. జస్ట్ కాజల్ తీసుకోండి. నేను లాక్మీ కాజల్ తీసుకుంటున్నాను. కాజల్ తీసుకొని మనకి అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు నేను టాప్ కోట్ మాత్రమే వేస్తున్నాను. అంటే అప్పర్ వాటర్ లైన్కి మాత్రమే వేస్తున్నాను. లోవర్ వాటర్ లైన్కి అసలు వేయట్లేదు, టచ్ కూడా చేయట్లేదు. సో అందుకనే చాలా బాగుంటుంది. అంటే చాలామందికి ఏంటంటే కాజల్ అప్లై చేసినప్పుడు ఐస్ చిన్నగా కనిపిస్తాయి. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీకు ఐలాషెస్ పెద్దగా ఉన్నట్టు కనిపించడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. మీకు ఐస్ ఎడ్జెస్లో కొంచెం థిక్గా అప్లై చేయండి. అప్పుడు మీకు ఐస్ పెద్దగా అనిపిస్తాయి అండ్ ఫ్రెష్ లుక్ కనిపించడానికి, న్యాచురల్గా కనిపించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేనైతే ఫస్ట్ చూశారు కదా, నా స్కిన్ చాలా డల్గా అనిపించింది. నేను కొంచెం వీక్గా ఉన్నాను అని మీకు క్లియర్గా అర్థమవుతుంది. నా నోస్ కూడా చూడండి, ఇప్పుడు కూడా నేను అలానే అంటున్నాను. నాకు బ్రీతింగ్ కూడా రావట్లేదు, కొంచెం జలుబు చేసింది కదా అందుకని. కానీ మేకప్ మొత్తం అయిపోయినాక చూడండి, సూపర్గా ఉంటుంది. ఫ్రెష్గా న్యాచురల్గా ఉన్నట్టు ఉంటుంది స్కిన్ కూడా.
నెక్స్ట్ మనం ఐలైనర్ అప్లై చేసుకుందాం. ఐలైనర్ అప్లై చేసుకోవడానికి నేను ఎన్వైబి ఐలైనర్ యూజ్ చేస్తున్నానండి. ఇది బిగినర్స్ ఫ్రెండ్లీ అనమాట. లాంగ్ లాస్టింగ్ అయితే ఏముండదు, కానీ మనకి అప్లై చేసిన వెంటనే డ్రై అయిపోతుంది. సో మనకి వాటర్ ప్రూఫ్ అండి, వాటర్ రెసిస్టెంట్గానే ఉంటుంది. బట్ లాంగ్ లాస్టింగ్ అంటే ఎక్కువ డే మొత్తం అలానే అయితే ఉండదు. మనం ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి బాగుంటుంది. నేను ఎక్కువ వింగ్ ఏమి అప్లై చేయట్లేదు, జస్ట్ మన ఐ షేప్ ఏదైతే ఉందో అక్కడ మాత్రమే అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన సైడ్ చేయని సైడ్ మీకే క్లియర్గా తెలుస్తుంది కదా. సో న్యాచురల్గా కనిపించడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా మస్కారా ఏం అప్లై చేయట్లేదు, నేను లిప్స్కి వెళ్ళిపోతున్నాను. లిప్స్టిక్స్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలని నేను వీడియో ఆల్రెడీ చేశానండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో లిప్స్టిక్స్ ఈరోజు ఏంటంటే నేను 2 లిప్స్టిక్ తీసుకుని బ్లెండ్ చేయటం ఎలా అనేది నేర్పిస్తాను చూడండి. మీ డ్రెస్సెస్ మీదకి ఎప్పుడైనా సెట్ అయ్యే కలర్ మీ దగ్గర లేకపోతే ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీ డ్రెస్కి సెట్ అయ్యే కలర్ వచ్చేస్తుంది. ఫస్ట్ నేను ఎన్వైబి నుంచి న్యూడ్ లిప్స్టిక్ తీసుకుంటున్నానండి. ఇది నాకు కొంచెం వాష్ అవుట్ కలర్ లాగా అనిపిస్తుంది ఈ డ్రెస్ మీద. సో అందుకని ఇప్పుడు లాక్మీ నుంచి పింక్ షేడ్ తీసుకుంటున్నాను. ఈ పింక్ షేడ్ ఏంటంటే కొంచెం బ్రైట్ అయిపోతుంది ఈ డ్రెస్కి. సో ఈ రెండు మిక్స్ చేశాను అనుకోండి, ఈ డ్రెస్కి పర్ఫెక్ట్ షేడ్ వస్తుంది. ఇది కూడా లిక్విడ్ లిప్స్టిక్కే తీసుకుంటున్నాను. మీరు ఏ లిప్స్టిక్స్ అయినా తీసుకుని మిక్స్ చేయొచ్చు. జస్ట్ ఇది తీసుకొని దీని మీద అప్లై చేసి రెండింటిని ఈజీగా బ్లెండ్ చేస్తున్నాను. ఇలా బ్లెండ్ చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్ షేడ్ వచ్చేసింది చూసారా. లిప్స్టిక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి కలర్స్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేశానండి. ఇన్ కేస్ మీరు చెక్ చేయకపోతే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ నేను స్టిక్కర్ పెట్టేసుకుంటున్నాను. ఓవరాల్ లుక్ అయితే ఫినిష్ అయిపోయింది. చాలా న్యాచురల్గా ఉంటుంది. మీరు ఎవ్రీడే బేసిస్లో అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీరు ఎక్కువ మేకప్ అప్లై చేసుకోవడం ఇష్టం లేదు కానీ మీకు బ్లెమిషెస్ కానీ స్పాట్స్ కానీ కవర్ చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి టెక్నిక్ని ఫాలో అవ్వచ్చు. చాలా బాగుంటుంది అండ్ మీకు ఎక్కువ మేకప్ వేసుకున్నట్టు లేకోకుండా ఫ్రెష్ లుక్ గ్లోయింగ్గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండటానికి మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.